100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ మొన్న శనివారం రాత్రి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అది కూడా బహిరంగ సభ పెట్టి మధ్యాహ్నం 4 గంటలకు రావాల్సిన అతను 7 గంటలకు రావడం వల్ల పెద్ద స్టాంపేడ్ జరిగింది. ఆ స్టాంపేడ్లో మినిమం 39 మెంబర్స్ చనిపోయారు. అండ్ ఇంకా ఒక 100 మందికి పైగా ఆల్మోస్ట్ చాలా గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు. ఆయనంతటా ఆయనే సొమ్మసిల్లిపోతున్నారని వాటర్ ఇవ్వడానికి వచ్చారని చెప్పి గొడవైందని చెప్పి అంటున్నారు. అసలు దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, అలాంటి పార్టీ ఏదైనా ఇట్లా పెట్టేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. ఏదైనా అట్లాంటి ఒక పార్టీ బహిరంగ సభ పెడదాం అనుకున్నప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలి? 10,000 మందికి పెడదాం అనుకుంటే 50,000 మంది దాకా మనుషులు వస్తారు అనే ఆలోచన లేకపోతే అంతమంది వస్తున్నారన్నప్పుడు ఇంకా కొంచెం ముందే వస్తే బెటర్ ఉండేదేమో కదా మ్యామ్. ఏం జరిగింది అసలు ఈ సంఘటనలో? అంటే ఇప్పుడు అతను రాజకీయాల్లోనూ ఉన్నారు, మూవీ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. అవును. అంటే ఆయన పెద్ద గొప్ప హీరో కదా, అందరికి వీరాభిమానులు ఉండుంటారు. మనం అంటే చూడంగానే ఆ మూవీస్ అక్కడ వాళ్ళకి వీరాభిమానులు చాలా ఉన్నారు. అంటే వెనక చూసుకుంటే కూడా ఇంకొక ఆయన కూడా ఉన్నారు, విజయ్ అని ఇంకొక పెద్ద సీనియర్ ఒక యాక్టరు. తర్వాత అలాగే వాళ్ళకి రజనీకాంత్ అంటే ఆరాధ్య దైవం. మరి వీళ్ళకి వీరాభిమానులు ఉంటారు. అంటే ఇప్పుడు ఈ తరంలో ఇలా చూసుకుంటే గనక ఈయన విజయ్ దళపతి ఆయన. సో అయితే నేను చూసింది ఏంటంటే, మేము చెన్నైలో ఉన్నప్పుడు ఇలా వెళ్తూ ఉంటాం కదా, ఎక్కడ పడితే అక్కడ ఈ రాజకీయ నాయకులు మీటింగ్లు పెట్టుకుంటుంటారు, సభలు. ముఖ్యంగా మెరీనా బీచ్ ఆ ఏరియాలో ఎక్కువ మీటింగ్స్ పెడుతూ ఉంటారు. ఇంకా మనకి చూస్తే కనుక చీఫ్ మినిస్టర్ జయలలిత ఇలాంటి వాళ్ళు ఆ స్టేటస్లో కూడా వాళ్ళు కూడా మీటింగ్స్ పెడుతూ ఉంటారు. ఇంకా సెకండ్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తమిళులు అభిమానం ప్రేమ వస్తే వాళ్ళు అసలు తట్టుకోలేం మనం. రాక్షస ప్రేమ అన్నమాట, అతి భారీగా ప్రేమిస్తారు. మామూలుగా ఉండదు వాళ్ళ ప్రేమ. అసలు ఎంత ప్రాణం ఇచ్చేస్తారనమాట, అంత ప్రేమ వాళ్ళకి, అంత అభిమానం ఉంటుంది. అభిమానించారంటే ప్రాణం పెడతారు. ఇప్పుడు మనం చూసుకున్నామంటే నటి ఖుష్బూ గారికి వాళ్ళు గుడే కట్టారని చెప్తారు. వాళ్ళ తమిళేని కాదు ఆవిడ, అయినా కూడా అంత అభిమానం చూపించారంటే ప్రాణం పెడతారు, అంత ఆరాధిస్తారు వాళ్ళు. దానివల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి వాళ్ళు ఏదైనా ఒక ఇన్విటేషన్ ఇచ్చారు లేదా ఒక సభ పెడుతున్నారు అంటే ఇంకా కట్టలు తెంచుకొని వెళ్తూ ఉంటారు అనమాట. మీరు చెప్పారు 10,000 మెంబర్స్ కెపాసిటీ అయితే 50,000 ఎంతమంది వెళ్ళి, అసలు సంబంధం ఉందా దీనికి దానికి? 4 times ఎక్కువ జనాలు ఎలా వెళ్తారు? అయితే ఏంటంటే, పార్టీ పెట్టుకోవడం తప్పు కాదు, ప్రచారం చేసుకోవడం తప్పు కాదు. వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే పార్టీకి సంబంధించినంత వరకు ఒక ఇంతమంది వస్తారేమో అని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళ అక్కడ వాళ్ళ ప్రాంతీయతను బట్టి వాళ్ళకి అన్ని అక్కడ తెలియాలి విషయాలు. ఇప్పుడు మనం ఒక పెళ్లి చేస్తాము, మనలో ఎంతమంది వస్తారు, ఎటువంటి వాళ్ళు వస్తారు, మనం ఒక హాల్ బుక్ చేయాలి, ఎంతైతే సరిపోదు, మనం ఎలా ఎస్టిమేట్ చేసుకుంటాము. అలా వాళ్ళకి, నేను ఇందాక చెప్పాను, వాళ్ళకి వీరాభిమానం ఎక్కువ ఉంటుంది. అభిమానించారు, ప్రేమించారంటే ప్రాణం పెడతారు. మరి అలాంటి అభిమానులు ఉన్నప్పుడు ఆయన కూడా అక్కడ వ్యక్తి అయినప్పుడు మరి ఆయనకి తెలియాలి, నేను 10,000 అంటే ఎంతమంది, 1,00,000కి ఎస్టిమేట్ చేసుకోవాలేమో. మేబీ వీళ్ళు 50,000 అంటున్నారు, కానీ మరి అంతా చేసుకోవాలి. అయినా లేదు అని అనుకుంటే ఆ పార్టీ వాళ్ళు అంతరంగికంగా ఎక్కడైనా ఇండోర్లో పెట్టుకోవాలి, ఒక ఆడిటోరియంలోనో ఎక్కడో పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు రాని వాళ్ళు ఎవరు ఉంటే బయట నుంచుంటారు. ఇక్కడ అలా కాదు కదా, బయట లోపల నుంచోటానికి అనే ప్రశ్న లేదు ఇక్కడ. సరిపోతే మీద ఎక్కేయడమే అంతే. ఇప్పుడు ఆ తొక్కిసలాట్లు ఏమవుతుంది, మీరు చెప్పారు ఇన్ని అవర్స్ లేట్గా వచ్చారు అంటే, ఇక్కడ పాటించవలసిన విషయాలు ఏంటంటే, నెంబర్ 1 కెపాసిటీ, ఇందాక చెప్పారట్టు అంత ప్లేస్ వాళ్ళకి ఉంచుకోవాలి. రెండవది ఏంటంటే, ఇప్పుడు అభిమానుల మధ్యలోకి వచ్చేటప్పుడు టైం మెయింటైన్ చేయాలి వాళ్ళు. ఆఫ్టర్నూన్ 4కి వస్తానని మాట, ఈవినింగ్ 7 దాకా మీరు రాకపోతే ఎంత మంది వచ్చి వెయిట్ చేస్తారు? ముందే మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది. వీళ్ళకి ఏంటంటే ఎక్కడైనా వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి లేదా షూట్స్ ఉంటాయి, అది ఆ ఫ్లైట్ టైమ్స్ చూసుకుని ఇలా దిగి ఆన్ ద వే వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుంది అని అనుకుంటారు. కానీ మన టైం అనేది ఎప్పుడు కూడా మన చేతిలో ఉండదు. ఇప్పుడు జర్నీ చేసి రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ బయలుదేరే సమయానికి ఏదైనా ఆటంకం రావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది ఒక కేర్, స్పెషల్ కేర్ అనేది తీసుకోవాలి. ప్రోటోకాల్ అనేది కరెక్ట్గా డిసైడ్ చేసుకోవాలి.
చేసుకోవాలి, వాళ్ళకి ఉంటారు పిఏలు అసిస్టెంట్లు, అవును. వాళ్ళు డిసైడ్ చేయాలి, దాని ప్రకారం వాళ్ళని నడిపించాలి. అఫ్ కోర్స్ నడిపిస్తారు, ఇక్కడ ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లం వచ్చి లేట్ అయింది అనేది అర్థం కావట్లేదు, టూ మచ్ ఆఫ్ లేట్ అయింది. ఇంకా అక్కడ అసలు చెమట పట్టిందంటే ఆ స్కిన్ మీద స్పర్శ తెలీదు, భయంకరంగా ఉంటుంది ఆ వేడి. అటువంటి ప్రాంతంలో బయట వాళ్ళు వెయిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. ఇప్పుడు అంత మందికి ఏం సప్లై చేస్తారమ్మా, వాటర్ కూడా చేయలేరు, ఎక్కడన్నా పెట్టుంటారు, అవి ఒక మూలకు కూడా రావా వాళ్ళకి. అతనే ఔదార్యంతో వాటర్ ఎప్పుడు ఇంత మంది జనము తొక్కిసలాడుతున్నప్పుడు వాళ్ళు సొమ్మసిల్లిపోయి పడిపోతారేమో అన్నప్పుడు అతనింటి సింపతి కోసము, ఇంకా వాళ్ళకి పొలిటికల్ కదా అదొక డ్రామా. ఆ డ్రామాలో ఏంటి, నేనే మంచినీళ్ళు ఇస్తే వాళ్ళు వచ్చి మాకు భార్య పొద్దున ఓట్లు వేస్తారు, మా చుట్టూ తిరుగుతారు, ఇవి ఉంటాయి కదా వాళ్ళకి. ఇదంతా అనమాట. అంటే దీన్ని స్పెషల్ అంటారు కదా, అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ యొక్క ట్రిక్స్ అవి ఉంటాయి. సో అందుకని చెప్పి వచ్చి ఇవ్వబోయాడు. ఇవ్వబోతే ఏమైంది, అమ్మ మన దగ్గరకు వస్తున్నానికి ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది, ఆయనతో మాట్లాడాలి, ఆయన టచ్ చేయాలి, ఆటోగ్రాఫ్లు తీసుకోవాలి. ఇక్కడ ఒక రాజకీయ పార్టీ అనే విషయము మర్చిపోతారు, సినిమా హీరోయే గుర్తుకొస్తాడు. ఇప్పుడు అంత దగ్గరగా చూడటం అనేది వాళ్ళకి జరగదు. మరి దగ్గరకు వచ్చాడు కాబట్టి అందరూ చూసేయాలి అని చెప్పి ఎగబడిపోవటం వల్ల ఆ క్రౌడ్ అనేది అక్కడ బాగా టైట్ అయిపోతుంది. ఇక్కడ వాటర్ లేదు, గాలి లేదు, తిండి లేదు, 4-5 గంటల వెయిటింగ్ అంటే మామూలుగా ఉండదు. అంటే హాఫ్ డే అని అనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి ఒక 6-7 వరకు అంటే హాఫ్ డే అయిపోయినట్టే అవుతుంది. 8 ఆ టైం ఏంటంటే అందరూ ఇళ్ళకే వెళ్ళిపోతారు. ఈ లెక్కను చూస్తే మనకు హాఫ్ డే అక్కడ వాళ్ళు వెయిట్ చేసినట్టే ఉంటుంది. సో అంతసేపు వెయిట్ చేయించడం అనేది అమానుషం అనమాట. వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు ప్రజలు గొర్రెల అంటే వాళ్ళు ఒక ఫ్లోలో ఒకడు ఏం చేస్తే అందరూ ఆధారనే వెళ్ళిపోవడం అనేది గొర్రెల పద్ధతిలో వెళ్తారు, అది ఓకే. వాళ్ళు జంతువులు కాదు కదా, జంతువులు కూడా ఎండ వచ్చిందంటే నీడకెళ్తాయి, దాహం వేసిందంటే చెరువు గట్టుకెళ్ళి నీళ్లు తాగుతాయి, వర్షం వచ్చిందంటే కూడా ఎక్కడో ఒక చోట ఆగుతాయి కొన్ని జంతువులు. మరి అలాంటప్పుడు ఈ మనుషులు అనే వాళ్ళకి ఇవేమీ ఉండవా? అసలు మరి అంటే ప్రజలకు కూడా ఆలోచన ఉండదమ్మా, అసలు వీళ్ళకి ఉండదు, అసలు ఉండదు. ఇప్పుడు సినిమా మూవీ రిలీజ్ అయిందంటే బుడ్డ పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు, వాళ్ళకి అసలు ఏమన్నా తెలుసా? మరి ఎలా అండి, ఎక్కడ పెట్టాలండి పిల్లల్ని అంటే, నువ్వు మానుకోవయ్యా బాబు, నీకు సినిమా 10 ఏళ్ళు ఆపుకోలేవా? లైఫ్ టైం సినిమాలు చూడడం వాళ్ళు ఉన్నాం మేము. ఇప్పుడు ఆ సినిమాకి ఇంత బుజ్జి పిల్లలు తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అవును కదా, నెల 2 నెలల బిడ్డలు తీసుకుని షాపింగ్లకు వస్తున్నారు. నేనేమన్నా పొరపాటు పడ్డానని చెప్పి వెళ్ళి అడుగుతా, ఎన్ని మంత్స్ బేబీ అమ్మా అని అడిగితే వాళ్ళు చెప్తారు 1.5 చెప్పిన వాళ్ళు ఉన్నారు. అసలు బుద్ధి లేదా వీళ్ళని తీసుకుని ఎందుకు వచ్చావు అని అనేలా అనిపిస్తుంది. అయితే అవునా షాపింగ్కి వచ్చారా పాపకి అని నేను అట్లా అర్ధోక్తిలో ఆగినప్పుడు ఒక ఆమె నాకు చెప్పింది ఏంటంటే, ఇంటి దగ్గర ఎవరు లేరు, రేపు ఫంక్షన్ ఉంది అందుకే షాపింగ్కి వచ్చాము అని అంటే, అక్కడేమో మరి జాలేస్తుంది. ఎవరు లేరు అని అంటే, ఈ రోజుల్లో ఎవరు లేకుండానే పోయారు కదా, మరి ఎందుకుంటారు, ఎవరు ఉండరు. అత్తమామలు పెళ్ళప్పుడే చచ్చిపోయి ఉండాలి, లేకపోతే పెళ్ళయ్యాక చచ్చిపోవాలి. షాపింగ్ అంటే ఓకే మ్యామ్, ఇలాంటి చెత్త పార్టీస్ కి చెప్తున్నా అంటే ఎవరు లేరు అన్నదాన్ని సమాధానం చెప్తున్నా. తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళు ఎంతవరకు అంతవరకు చేస్తారు, వాళ్ళ ఊళ్ళలో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఇలా ఒంటరి బాధలు పడాలి అంటే చంటి పిల్లలు తీసుకెళ్లే విషయం చెప్తున్నా. ఇలా పార్టీల దగ్గర కూడా తీసుకెళ్తున్నారు, సినిమా మూవీ రిలీజులకి తీసుకెళ్తున్నారు. చూసాంగా గతంలో చిన్న బాబు ఇప్పటికీ కోలుకోలేదు అబ్బాయి. మరి ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతున్నప్పుడు ఇదంతా కూడా దీన్ని నిర్లక్ష్యం అనాలా, లెక్కలేనితనం అనాలా, లేకపోతే ఏంట్లే అని అనుకుంటున్నారా? ఇందులో హీరో తప్పు ఉందంటారు. ఐ మీన్ అదే ఆ పార్టీ అధ్యక్షుడిదే కదా మరి తప్పు. నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మరి ఆ ఏర్పాట్లు అనేవి ఎలా చేయాలి? ఇప్పుడు 10,000 మంది కంటే ఆయన 20,000 మంది కన్నా చేసుకోవాలి, అట్లీస్ట్ డబల్. అట్లాంటి 4 times ఎక్స్ట్రా జనం వచ్చారు అని అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేశాడా లేదా? సరే, ప్రోటోకాల్ ప్రకారం నడవాలి కదా, ప్రోటోకాల్ వేసుకున్నారా లేదా? మరి 1/2 hour 1 hour అంటేనే సహనం చచ్చిపోతుంది అప్పటికే. నువ్వు అప్పటికి 4 గంటలు లేట్గా వచ్చావంటే అసలు ఆ పిచ్చి జనాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి, కానీ ఆ పార్టీని సక్సెస్ చేయకూడదు. లేటుగా వచ్చిన యాజ్ ఏ లీడర్ నువ్వు ఒక పార్టీ పెట్టినప్పుడు నీకు ఒక క్రమశిక్షణ లేదు, ప్రోటోకాల్ కనుక ఉన్నట్టయితే దాన్ని ఫాలో అవ్వలేదు అంటే నీకు అసలు పంక్చువాలిటీ లేదు, డిసిప్లిన్ లేదు నీకు అసలు. నీకు 6-100 ఏమైనా సరే నువ్వు ఒక్కడివే వచ్చి కూర్చొని గాలిలో నువ్వు మాట్లాడుకుని వెళ్ళవు. జనం ఉండాలి, జనం కోసమే కదా, జనం గురించి జనం కోసం వస్తావు. వచ్చినప్పుడు ఆ జనం లేకపోతే నువ్వు ఎవరికి మాట్లాడతావు? ఒక్కడివే కూర్చొని 10 మందికి ఉంటారు వాళ్ళ గ్రూపు, కూర్చొని మాట్లాడుకుని వెళ్ళిపోతావా?
మరి అలాంటప్పుడు ఆ జనం కోసం అయినప్పుడు జనం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు రావు ఆ టైంకి? ఒక 10 నిమిషాలు పావు గంట అంటే పోనీ సెలబ్రిటీ పెద్ద ఆయన ఒక క్రేజ్ అనేది జనంలో ఉంటుంది కాబట్టి అందరూ వచ్చిన తర్వాత ఎంట్రీ ఇవ్వటం అనేది ఒక ఆచారం. అది పక్కన యాక్సెప్టెడ్. ఇన్ని గంటలు వాళ్ళకి తిండి తిప్పలు నీళ్లు అన్ని నువ్వు ఇస్తావా? అక్కడెక్కడ సమస్యలు పడిపోతుంటే బాటిల్ నీళ్ళు ఇవ్వబోయావు నువ్వు. కానీ వాళ్ళు మధ్యాహ్నం నువ్వు 2 గంటలకు నువ్వు టైం ఇస్తే వాళ్ళు ఏ 12 గంటలకు వచ్చి కూర్చున్నారో, వాళ్ళ గొంతులో ఏమన్నా పోసుకున్నారా, తాగారా లేదా, కడుపు కింద తిన్నారా లేదా వాళ్ళకే తెలీదు. నువ్వు కనిపెట్టావా? పోనీ నువ్వు కనిపెడితే మాత్రం ఏం చేయగలవు? అంతమందికి నువ్వు అక్కడ ఏమన్నా సప్లై చేయగలవా? అలాంటప్పుడు నువ్వు టైం మెయింటైన్ చేయాలి. ఈ 2 ఆయన చేసిన అతిపెద్ద తప్పులు. 3వ తప్పు ఏంటంటే ఈ పిచ్చి జనాలు వెళ్ళకూడదు. ఇలాంటి పార్టీలు మనకేం సంబంధం అనుకోవాలంటే సంబంధం ఉన్నవాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు ఆయన ఆ ఉద్దేశంతోనే 10,000 మందికి పెట్టుకుని ఉంటాడు. పార్టీలో సంబంధం లేని వాళ్ళు అవుటర్స్ ఈ సినిమా క్రేజ్ తో వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉండుంటారు. సో అంతమంది ఎక్కువ జనం రావడానికి కారణం అదొకటి అయి ఉండొచ్చు. అప్పుడు ఆ తప్పు ఎవరిది? వీళ్ళది, జనాలది కూడా కదా. జనాలు మీకు సంబంధం లేని ప్లేస్కి ఎందుకు వెళ్ళారు? టైం దాటిపోయింది, 1/2 అవర్ అయింది, 1 అవర్ అయింది, మీకు అప్పటికి అర్థం అవ్వాలి. పొదండ్రా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవాలి. మీరు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళకుండా అక్కడ ఈ తప్పు వీళ్ళది. ఇప్పుడు సీఎం స్టాలిన్ గారు ₹1,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చారు. చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు, ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇక్కడ 50-50 తప్పు ఉంది. ఇక్కడ జనాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు తప్పు, ఇది వీళ్ళ తప్పు. తప్పు ఎవరిదైనా నువ్వు 10 లక్షలు కాదు 10 కోట్లు ఇచ్చినా సరే ఆ వ్యక్తి వాళ్ళ ఇంటికి ఇంపార్టెంట్ వ్యక్తి అయి ఉండొచ్చు కదా. దళపతి కూడా 20 lakhs ఇచ్చారు చనిపోయిన ఒక్కొక్క ఫ్యామిలీకి. హాస్పిటల్ ఉన్న వాళ్ళకి 2 lakhs ఇచ్చారు. ఆ డబ్బుతో వాళ్ళు చనిపోయిన మనిషిని తేలేరు కదా. ఇప్పుడు విజయ్ తలపతిని అరెస్ట్ చేయాలంటారా? అంటే స్టాంపేడ్ జరిగినప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. ఒక మనిషి చనిపోతే చెయ్యాలి. ఎందుకనంటే నువ్వు చేసిన తప్పుకి మళ్ళీ నువ్వు 2వ తప్పు చేసావు జనం మధ్యకి వచ్చి. అంటే నువ్వు యాజ్ అన్ యాక్టర్ ఒక సెలబ్రిటీగా నీకు తెలీదా నువ్వు జనంలోకి వెళ్తే అక్కడ జనాలు కొట్టుకుంటారని తెలీదా నీకు? నేను ఎగబడతారని తెలీదా నీకు? తెలిసి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అట్లీస్ట్ వాళ్ళకున్న సెక్యూరిటీ వాళ్ళని ఆపుతారు కదా, వాళ్ళు ఆపాలి. మరి అతను పెద్ద దయామూర్తిలాగా రాజకీయవేత్తలాగా వచ్చేసి ఏదో సేవలాగా వచ్చాడు అతను. అంటే బుర్ర పని చేయలేదా? ఇప్పుడు ఇలాంటి సమయంలో వెళ్తే ఎఫెక్ట్ బాగా ఉంటుంది. రేపు సభలో మాట్లాడాలి, వాళ్ళందరూ బాగా ఇంప్రెస్ అవ్వాలి, రేపొద్దున ఎలక్షన్స్ ఓట్లు ఇవన్నీ వస్తే జనం అందరు నా వైపు ఉంటారు, దయగలవరు, హృదయం గలవాడు అని అనుకోవాలని చెప్పి నీళ్ళు ఇవ్వటానికి వచ్చావా నువ్వు? దానికన్నా ఎక్కడికక్కడ నువ్వు వాటర్ సప్లై పెట్టుంటే బాగుండేది. త్రూ అవుట్ ఇయర్ అక్కడ అంత వేడి ఉంటుంది కాబట్టి నువ్వు అలాంటివన్నీ ఏర్పాట్లు చేసి ఉంచాలి. ఒక మజ్జిగ అని, వాటర్ అని ఏదో ఒకటి ఉండాలి అక్కడ. నువ్వు ఏమీ ఏర్పాట్లు చేయకుండా నువ్వు వచ్చి డైరెక్ట్ గా నీళ్ళు ఇచ్చేది ఎంతమందికి ఇస్తావయ్యా? నువ్వు 50,000 వచ్చారు, 50,000 మందికి ఇవ్వగలవా? అట్లీస్ట్ 5గురికి ఇవ్వగలవా? నువ్వు అసలు ఎంటర్ అవ్వటమే అక్కడ తన్నేసుకుని పడిపోతున్నారే, అలాంటిది నువ్వు ఎలా అందరికి ఇవ్వగలుగుతావు? ఇవన్నీ అవివేకంతో చేసే పనులు అన్నమాట. ఇలాంటి వాటి నుంచి ఏం నేర్చుకోవాలంటారు మనం ప్రజలు కూడా? ప్రజలే నేర్చుకోవాలి. మనకు సంబంధం లేనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళాలి? మనకు పని లేదు అక్కడికి ఎందుకు? షాపింగ్ చేయాలంటేనే షాప్కి వెళ్తాం, ఊరికే వెళ్తామా? వెళ్ళాం కదా. అలాగే పనున్న చోటకే మనం వెళ్తాం. ఈ తప్పు 50% జనందే, 50% వీళ్ళదే. ఏది ఏమైనా సరే మెయిన్ తప్పు విజయ్దే. ఎందుకు అనంటే నేను ఇలా పెడితే జనం ఇలా వస్తారనేది నీకు తెలియదా? తెలుసు. పెట్టినప్పుడు టైం సెన్స్ పాటించాలి. నువ్వు పంక్చువాలిటీ ఉండాలి. ఏమవుతుంది? 3 అన్నప్పుడు నువ్వు 3కి దిగు, ఓ పావు గంట నడుచుకుంటారా, దండాలు పెట్టు, జేజేలు కొట్టించుకో, సరిపోతుంది. తర్వాత అందరు శాంతపడతారు. అందరికి ఒక కనిపించి హాయ్ చెప్పు, వాళ్ళ అభిమానులు ఏదో ఇలా అంటారు, అవి కూడా ఇచ్చుకోండి. వాళ్ళందరూ తృప్తి పడతారు, అమ్మాయి శాంతిగా కూర్చుంటారు. అంతేగాని నువ్వు అంత లేట్ గా వస్తే వాళ్ళకి పిచ్చెక్కిపోయింది ఆల్రెడీ. రెండోది చూడంగానే ఇంకో పిచ్చెక్కింది అతన్ని చూడంగానే, ఇంకా వాళ్ళు ఎక్కడ ఆగుతారు? తొక్కేసుకుంటారు. ఈ తొక్కిసలాటలోనే గుళ్ళల్లో గాని, పార్టీల్లో గాని, ఇలా సభల్లో గాని, సినిమా థియేటర్లో గాని ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా సార్లు నేను వీడియోస్ లో చెప్పాను. అలా తొక్కిసలాటగా ఉన్నప్పుడు మీకు పని లేనప్పుడు మీరు ఎందుకు వెళ్తారు? తప్పు మీదే. ఇప్పుడు ఎన్ని లక్షలు ఇచ్చినా మీ ఇంటి బిడ్డనో, మీ ఇంటి యజమానో, మీ భార్యనో ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేరు. అలా డబ్బు ఏం చేసుకుంటారు? అంటే ఏంటంటే ఈ రోజుల్లో పోతే పోయింది ప్రాణము, డబ్బు ఇస్తున్నాం కదా తృప్తి పడండి అని నేర్పుతున్నారు. అంటే మనిషి కంటే డబ్బు విలువ ఎక్కువ అని నేర్పిస్తున్నారు. అంటే ఆ ప్రాణం విలువ 10-20 లక్షలు. ఆ డబ్బు చూసుకుని ఆనందపడిపోండి, మనిషి ఏముంది ఇంకోటి వస్తారు.
ఇంకో మనిషి వస్తారు ఎలా అయినా అని నేర్పుతున్నారా సమాజానికి మీరు? మరి ఒక రాజకీయంలో ఉన్న వాళ్ళు సమాజానికి మంచి పనులు చేయాలి కానీ ఇలాంటి చెడునా చేసేది? అంటే తీస్తే ప్రతి మాటకి అర్థాలు ఇలా వస్తాయన్నమాట. ఈ ఇంత విచక్షణగా ఆలోచించటం అనేది ప్రజలు చేయాలి. వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు? ఉంటే ఆనందం, పోతే డబ్బులు. వీళ్ళు మారినంతకాలం వాళ్ళు మారరు, వాళ్ళు మారినంతకాలం వీళ్ళు మారరు. కాబట్టి ఏది ఏమైనా సరే ప్రాణ నష్టం, ప్రజా నష్టం జరిగింది కాబట్టి, ఇంకా 100 మంది సిక్కారని చెప్తున్నారు కాబట్టి ప్రజలు తిరగబడతారు. చూడు, ఇప్పుడు 50,000 మంది ఎగరేసుకుంటా వెళ్ళారు. వెళ్ళినప్పుడు తెలియదా ఆయన మీద కోపం లేదా? ఇప్పుడు ఇలా ఎవరు చనిపోయారు, ఇలా దెబ్బలు తగిలే అనగానే ఆయన మీద కోపం వచ్చేసి అరిచేస్తారనమాట. అంటే అసలు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే స్వభావాలు. వెళ్ళింది తప్పు మాది అని ఎవరు అనుకోరు. ఆయన పార్టీకి వెళ్ళి సభకి వెళ్ళాం కాబట్టి మాకు ఇలా జరిగింది. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఆయన రమ్మన్నాడా? పెట్టాడు. మీరందరూ ఎందుకు వెళ్ళాలి? పెట్టినప్పుడు కూడా టైం కూర్చుంటే ఇన్ని బాధలు ఉండేవి కాదు కదా. అది మేజర్. కానీ మనం ఆలోచించుకోవాలి కదా. అరగంట గంట అన్ని గంటల లేట్ చేసేది. ఒక పార్టీ పెట్టి 50,000 మంది జనం వచ్చి నీ కోసం వెయిట్ చేస్తున్నారు. చెన్నైలో ఎండ మాడిపోతుంది. అమ్మో, మరి వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఆ పార్టీ పెడితే సరిపోయిందా? డబ్బులు ఉన్నాయని చెప్పి, మనుషులు ఉన్నారు, వాళ్ళకి అంగబలం, ఆర్థిక బలం ఉందని చెప్పి, స్థానబలం ఉందని చెప్పి ఇలా పార్టీలు పెట్టేసేయడము మనుషుల్ని ఒక మనిషిగా కాకుండా ఏవో జీవులు రావు కదా. ఆ ఇంటి యజమాని పోతాడు, ఆ ఇంటి ఆధారం పోయింది, నువ్వు లక్షలు ఇస్తావు, పరిస్థితి. అసలు మనిషి కావాలిగా. ఆ డబ్బులు కొన్నాళ్ళు వాడుకుంటాం, అయిపోతాయి. తర్వాత ఇంటికి ఆలంబన ఎవరు? ఇదంతా ఎవరు? వాళ్ళకి కావాలా? వాళ్ళకి అవసరం లేదు. రాజకీయాలంటేనే తలలు తీయడం, డబ్బు మూటలు తెప్పటం, ఇంతే అనుకో. అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. మరి చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరుగుతున్నాం. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడల్లా వాళ్ళకి ఏదో ఒకటి డబ్బులు ఇచ్చి వాళ్ళని చల్లబరుస్తారు. తర్వాత ఇంకా అంతే. కానీ ఆ తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది కుటుంబంలో ఏం లోటు జరిగింది అనేది. ఆ లోటు వీళ్ళకి కానీ వాళ్ళకి కాదుగా. వాళ్ళు ఏంటంటే పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం కోసం ఏదో డబ్బులు ఇస్తారా, అయిపోయింది. అది అవ్వదండి, అది అట్లా అవ్వదు. నీ కారణంగా ఇంతమంది చనిపోయారంటే ఆ పాపం అనేది మన కోర్టులో కాకపోయినా పై కోర్టులో దేవుడు నిర్ణయిస్తాడు. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.